ఫ్యూచర్లో కూడా అతనికి ఉండే మ్యాచ్లో అంటే 11లో ఉండే అవకాశాలు కనబడలేదు అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పాడు. సో అలాంటప్పుడు దెర్ వాజ్ నో పాయింట్ ఇన్ హిమ్. ఎందుకంటే అతనికి అద్భుతమైన సెకండ్ కెరీర్ అది ఎదురు చూస్తూ ఉంది. అశ్విన్ మనకు తెలుసు, అశ్విన్ మనం ఏమంటాం, ప్రొఫెసర్, సైంటిస్ట్ అలా అంటాం. వెరీ వెరీ ఇంటెలిజెంట్ క్రికెటర్. హీ ఫాలోస్ ద గేమ్ వెరీ వెల్ అండ్ హీ అనలైజెస్ ది గేమ్ వెరీ వెల్. ఆల్రెడీ హీస్ రన్నింగ్ ఏ సక్సెస్ఫుల్ తమిళ్ యూట్యూబ్ ఛానల్. తర్వాత అతని కామెంటరీలో కెరియర్, ఇప్పుడు క్రికెటర్స్ అందరూ ఇలా రిటైర్ అయ్యారు లేదు, అలా కామెంటేటర్స్గా మారిపోతున్నారు. దే ఆర్ హ్యావింగ్ గుడ్ ల్యూక్రేటివ్ కెరియర్ యాజ్ ఎ కామెంటేటర్. సో ఆ కెరియర్ అతనికి ఎదురు చూస్తూ ఉంది. సో దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ హ్యాంగింగ్ అవుట్ విత్ ద టీమ్. అక్కడ ఉండి చేసేదేం లేదు, టీంతో పాటు ఉండి డ్రింక్స్ మోసే పరిస్థితి అశ్విన్ లాంటి సీనియర్ క్రికెటర్కి ఇప్పుడు అవసరం లేదు. సో రైట్ టైంలో డెసిషన్ తీసుకున్నాడు. బిఫోర్ మనం ఏంటంటే కొన్నిసార్లు ఏమనుకుంటాం, అరే ఎందుకు ఇంకా ఆడుతున్నాడని చెప్పి అసలే సోషల్ మీడియా వాళ్ళు ఊరుకోవట్లేదు. కానీ కొంచెం హై నోట్లో ఉన్నాడు. ఎందుకంటే రీసెంట్గా బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ అట్ చెన్నై, అతను హోమ్ టెస్ట్, దాంట్లో ఒక సెంచరీ చేశాడు, 5 వికెట్స్ కూడా తీశాడు. సో అతనికి ఫేర్వెల్ టెస్ట్ లేదు అనుకోవడానికి లేదు. తను హోమ్లోనే ఒక మంచి పర్ఫార్మెన్స్తో అతను బంగ్లాదేశ్కి అగేన్స్ట్గా పర్ఫామ్ చేశాడు. ఒకటే బాధ ఏంటంటే సడన్గా అయింది. ఇప్పుడు మా టిమ్ సౌదీ నిన్నగాక మనం రిటైర్ అయ్యాడు. అతనికి ఆ టెస్ట్ మ్యాచ్లో బ్రహ్మాండమైన అతనికి ఫేర్వెల్ లభించింది. సో ఫేర్వెల్ టెస్ట్ మ్యాచ్ అనేది ఉంటే బాగుండేది. అది లేకపోవడం ఒక్కటే కొంచెం ఇబ్బందికరంగా. సో వెంకటేష్ గారు, ఇప్పుడైతే అశ్విన్ రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన తర్వాత బోల్డ్ అంతా ట్రోల్స్ కావచ్చు, అవుట్రేజ్ కావచ్చు, అనాలిసిస్ అనేది సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అందులో పర్టికులర్గా గౌతమ్ గంభీర్ మీద, అజిత్ అగార్కర్ మీద కొంతమందిని సేవ్ చేయడానికి ఇన్ని బలి చేశారు, హ్యూమిలియేట్ చేశారు కాబట్టే అనివార్య పరిస్థితుల్లో రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు అనేది. అంటే దీనికి ఎలాంటి ఆధారాలు అయితే లేవండి నాకు తెలిసినంత వరకు. ఒకటి ఉండొచ్చు, అంటే ఇప్పుడు కెప్టెన్ మారిన, టీంకి కెప్టెన్ మారినా, కోచ్ మారినా, వాళ్ళ ప్రిఫరెన్సెస్, వాళ్ళ ఇష్టాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు ధోని టైంలో పలాని బౌలర్ని, అమిత్ మిశ్రాని సరిగ్గా ఎంకరేజ్ చేయలేదని, ఇలా కొంతమంది ప్లేయర్స్ మీద ఈ రకమైన ఫీలింగ్స్. ఈవెన్ ఇదే అశ్విన్ అండ్ జడేజాని 2017 ఛాంపియన్స్ ట్రోఫీ మనం పాకిస్తాన్ చేతిలో ఓడిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని వన్డే ఫార్మాట్ నుంచి పూర్తిగా తప్పించేశారు, విరాట్ కోహ్లీ అండ్ రవిశాస్త్రి కలిసి. తర్వాత ఒక సందర్భంలో రవిశాస్త్రి అప్పటి కోచ్ కూడా ఏమన్నాడంటే, మాకు అవుట్ సైడ్ ఇండియా అశ్విన్ ఈజ్ నాట్ అవర్ నెంబర్ 1 బౌలర్, కుల్దీప్ యాదవ్ ఈజ్ అవర్ నెంబర్ 1 బౌలర్ అని కోచ్, ఇండియా కోచ్ స్వయంగా కూడా ప్రకటించాడు. సో కోచ్ల ఇష్టాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నన్ను అడిగితే ఏంటంటే, వాళ్ళని కూడా మనం పూర్తిగా తప్పుపడడానికి లేదు. అజిత్ అగార్కర్ని కానీ, గంభీర్ని కానీ, టీమ్ కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మని. రీసెంట్గా అశ్విన్ ఫిగర్స్, అశ్విన్ రిటర్న్స్ యాజ్ బౌలర్, అతను వస్తున్న వికెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ముఖ్యంగా మనం న్యూజిలాండ్ ఆడిన సిరీస్లో అతను పర్ఫామ్ చేయలేదు. న్యూజిలాండ్ టీంలో లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ ఉంటారు. అశ్విన్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అగేన్స్ట్ లెఫ్ట్ హ్యాండర్స్. అతనికి వచ్చిన 537 టెస్ట్ వికెట్స్లో ఆల్మోస్ట్ 50% లెఫ్ట్ హ్యాండర్స్ వికెట్స్ ఉన్నాయి. కానీ లెఫ్ట్ హ్యాండర్స్ వికెట్స్ కూడా తీయట్లేదు అతను. ఇప్పుడు కరెంట్ టూర్లో కూడా ట్రావిస్ హెడ్ లాంటి బౌలర్ని అతను అవుట్ చేయలేకపోయాడు, బ్యాట్స్మెన్ అతను అవుట్ చేయలేకపోయాడు. సో అశ్విన్ ప్రతిభ సన్నగిల్లింది అన్న విషయంలో ఎవరికి సందేహం లేదు. బికాజ్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్ 38 ఇయర్స్ వచ్చినాయి అతనికి, 38 ఇయర్స్ వచ్చినాయి. దానివల్ల అతని ప్రతిభ కాస్త సన్నగిల్లింది అన్న విషయంలో ఎవరికి డౌట్ లేదు. ప్లస్ ఈ పర్టికులర్ టూర్లో మన రిక్వైర్మెంట్ ఏంటంటే, మనకు బ్యాటింగ్ ఎవరు టాప్ ఆర్డర్ సరిగ్గా ఆడలేదు, లోయర్ ఆర్డర్ మీద డిపెండ్ అవుతున్నాం. అక్కడ నితీష్ రెడ్డి ఉన్నాడు, జడేజా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. వాషింగ్టన్ సుందర్ ఈజ్ ఎ బెటర్ బ్యాట్స్మెన్ దెన్ అశ్విన్. గతంలో ఇదే ఆస్ట్రేలియా టూర్లో, మనం లాస్ట్ టూర్లో ఆడినప్పుడు సిడ్నీ టెస్ట్లో విహారీతో కలిసి 42 ఓవర్ల పాటు బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసి మన టెస్ట్ సేవ్ చేశాడు. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే, అతను 6 టెస్ట్ సెంచరీలు ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఐ థింక్ 5 ఇండియాలోనే వచ్చి, 1 వెస్టిండీస్లో వచ్చింది. అతను సేనా కంట్రీస్లో అంత పెద్ద బ్యాట్స్మెన్ కాదు, ఆల్రౌండర్. ఈజ్ అన్ ఆల్రౌండర్. 3,500 రన్స్ చేశాడు టెస్ట్లో. బట్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకుంటే అతను టీంలోకి మళ్ళీ ఫిగర్ అయ్యే అవకాశం, 11లోకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అందుకని అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు తప్ప ఎలాంటి విషయంలో ఏదైనా ఉందో లేదో తెలియదు మనకి. కానీ ఒక్కటి నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, 2014లో ధోని సడన్గా రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు అది ఇంకా చాలా కాంట్రవర్షియల్ అండ్ సెన్సేషనల్. బికాస్ హీ వాజ్ క్యాప్టెన్ దెన్. క్యాప్టెన్స్ వదిలేశాడు, టెస్ట్ టీంలోంచి కూడా సడన్గా మిడిల్ ఆఫ్ ది టూర్లో రిటైర్మెంట్ ప్రకటించాడు. అది దానికి కారణం ఏంటో ఇప్పటివరకు ఇండియన్ క్రికెట్లో తెలియదు. తిరిగి 10 ఏళ్ళు అయింది. ఈ 10 ఏళ్లలో మనకి ధోని నుంచి కానీ, రవిశాస్త్రి నుంచి కానీ, విరాట్ కోహ్లీ తర్వాత కెప్టెన్ కోహ్లీ నుంచి కానీ దానికి కారణం అనేది మనకి ఇంతవరకు తెలియదు. అలాగే అశ్విన్ ఇప్పుడు హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం అనేది
మనకైతే తెలియదు. మనం ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ మనం అనుకునేది ఏంటంటే కాంట్రవర్సీ ఉందని నేను అనుకోవట్లేదు, ఉండొచ్చు. ఎందుకంటే మనం అక్కడ తెలియదు 4 గోడల మధ్య ఏం జరిగింది, డ్రెస్సింగ్ రూమ్లో ఏం జరిగింది మనకు తెలియదు. గంభీర్తో అతనుకున్న ఈక్వేషన్ ఏంటి, రోహిత్తో అతనుకున్న ఈక్వేషన్ ఏంటి, లాస్ట్లో కూడా మనం చూసాం. మ్యాచ్ రిటైర్ అవ్వడానికి ముందు అతను విరాట్ కోహ్లీ పక్కనే కూర్చుని ఇద్దరు చాలాసేపు మాట్లాడుకోవడం. సో ఈజ్ హీ హ్యావింగ్ ఎనీ కంప్లైంట్ అగేన్స్ట్ రోహిత్? వీ డోంట్ నో. రోహిత్తో కలిసి ప్రెస్ మీట్లో వచ్చాడు, ఇద్దరు కలిసి హగ్ చేసుకున్నారు, కానీ దాంట్లో ఆ వామ్త్ కనబడలేదు. ఉండొచ్చు, మనం ఓన్లీ మనకి ఏం జరిగిందో తెలియదు. కానీ చూస్తుంటే ఏంటంటే అశ్విన్ ఇప్పుడు రిటైర్ అవ్వడంలో కరెక్ట్ డెసిషన్ అని అనిపిస్తుంది, మనకి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అశ్విన్ లాంటి బౌలర్ మనకు దొరకడు. ఎందుకంటే అతను 2014 నుంచి మనం రీసెంట్గా మనం న్యూజిలాండ్తో ఓడిపోయే వరకు 17 సిరీస్లు హోమ్లో గెలిచాం మనం. వరుసగా 17 అన్బీటన్గా 17 సిరీస్లు గెలిచాం. దాంట్లో అంతా మన హీరో ఎవరంటే అశ్వినే హీరో. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు 11 సార్లు వచ్చింది. సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు 11 సార్లు వచ్చిన మరొక బౌలర్ ఎవరు? దట్ ఫినామినల్ బౌలర్ మురళీధరన్తో పాటు ఇతను కూడా 11 సార్లు ప్లేయర్. సో ఈజ్ అ మ్యాచ్ విన్నర్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ మన ఇండియాలో మనం హోమ్లో ఒక కంచుకోటగా ఉంది, మన దుర్భేద్యమైన కంచుకోటగా ఉంది, మనం హోమ్లో మన ఎవరు ఓడించలేరని మన ధీమా క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరంటే అశ్విన్. సో అశ్విన్ రిటైర్ అయితే 38 ఇయర్స్ వచ్చినా అది ఎవరు పూడ్చలేని ఒక పెద్ద లోటు అది. దాంట్లో అయితే అలాంటి సందేహం లేదు. సో ఇప్పుడు ఒక మ్యాచ్ విన్నర్, ఇలాంటి ఒక గ్రేట్ రికార్డ్స్ని క్రియేట్ చేసినటువంటి అశ్విన్ సడన్గా అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం, అది కూడా వరుసగా జరిగినటువంటి టెస్ట్ మ్యాచ్ల్లో 3 టెస్ట్ మ్యాచ్లు అవుతే అందులో కేవలం ఒక్క దాంట్లోనే ఆయన్ని ఆడించడం, మిగతా రెండిట్లలో ఆడించరు అని తెలిసిన తర్వాత ఇప్పుడు ఎందుకు విరాట్ కోహ్లీనో లేకుంటే రోహిత్ శర్మనో జడేజానో సేవ్ చేయడానికి ఇన్ని బలి చేశారు అనేటు అంత పేర్లతో సహా ఎందుకని అంతగా వినిపిస్తోంది? అంటే ఈ సిరీస్లో మనం ఆడుతున్న తీరులో మీకు మెయిన్గా మనకి ఇబ్బంది ఎక్కడ ఉందంటే బ్యాటింగ్లో ఉంది. బట్ రిటైర్ అయిందేమో ఒక బౌలర్ రిటైర్ అయ్యాడు. బౌలర్లు ఏం తప్పు చేయలేదు, బుమ్రా అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు, మిగతా బౌలర్స్ మన ఫెయిల్యూర్ అంతా బ్యాటింగ్లో ఉంది. మీరు సోషల్ మీడియాలో కనుక మీరు పోల్ పెడితే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ 90% వాళ్ళు చెప్తారు ఇద్దరు రిటైర్ అయిపోవాలి, అర్జెంటుగా రిటైర్ అయిపోవాలి, మిడిల్ ఆఫ్ ది టూర్లో రిటైర్ అయిపోవాలని చెప్తారు. కానీ వాళ్ళిద్దరు కాకుండా అశ్విన్ రిటైర్ అవ్వడం వల్ల అది ఫ్యాన్స్ దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అశ్విన్ ఇప్పటికీ కూడా ఇండియాలో మనం టెస్ట్ సిరీస్లో ఆడితే అతను బాగా ఆడతాడు. అతను ఇండియాలో ఒక ఫేర్వెల్ టెస్ట్ ఇవ్వాలి. ఎలాగైతే నేను సౌదీ ఎగ్జాంపుల్ చెప్పాను, న్యూజిలాండ్ క్రికెటర్ అతనికి ఇచ్చినట్టుగా ఫేర్వెల్ మ్యాచ్లో అతని ఫ్యామిలీ అందరూ వస్తారు, అతను స్టేడియంలోకి ఎంటర్ అయినప్పుడు కానీ బౌలింగ్ చేసినప్పుడు కానీ అతనికి ఇచ్చే ఓవేషన్ అదంతా వేరే ఉంటుంది. సో ఆ రకమైన ఒక అంత గొప్ప ప్లేయర్కి ఇచ్చుంటే బాగుంటుందని ఖచ్చితంగా ఒక ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. బట్ ఇదేదో వాళ్ళని సేవ్ చేయడం కోసం ఇతన్ని చేశారని అనుకోవడానికి అయితే లేదు. నేను ఒకటే చెప్తాను, నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఓకే ఫామ్ అనేది చాలా మారుతూ ఉంటుంది. విరాట్ కోహ్లీ నిన్నగాక మొన్న సెంచరీ చేశాడు, 10 టెస్ట్లో సెంచరీ చేశాడు, తర్వాత ఫెయిల్ అయ్యాడు. రోహిత్ శర్మ కొద్ది కాలంగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. కానీ అది టెంపరీ ఫేజ్ కూడా కావచ్చు. మనకి ఇమీడియట్గా రీప్లేస్మెంట్స్ లేవు. అశ్విన్కి ఎలాగైతే రీప్లేస్మెంట్స్ లేవు వీళ్ళకి కూడా లేవు. సో ఒక్కసారి సడన్గా వీళ్ళందరూ వెళ్ళిపోతే, జడేజా, అశ్విన్, రోహిత్, విరాట్ కోహ్లీ వీళ్ళందరూ వెళ్ళిపోతే మన టెస్ట్ టీమ్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటుంది. సో ఈ ఫేజింగ్ అవుట్ అనేది మెల్లగా జరిగితేనే బాగుంటుంది. సో ఫస్ట్ ఐ థింక్ అశ్విన్ విల్ గో, దెన్ ఇట్ విల్ బి రోహిత్, దెన్ కోహ్లీ, దెన్ జడేజా, ఇలాగ 1 by 1 అలా మన గతంలో కూడా చూసాం. గతంలో మనకి ఇలాగే ఆస్ట్రేలియా టూర్ తర్వాత 2011లో లక్ష్మణ్ అండ్ ద్రావిడ్ రిటైర్ అయ్యారు. తర్వాత సెహ్వాగ్, సచిన్, ఇలా 1 by 1 వాళ్ళు కూడా రిటైర్ అవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా అదే రకంగా ట్రాన్సిషన్ అనేది స్మూత్గా జరిగితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో ట్రాన్సిషన్ స్మూత్గా అంటే ఆ రీప్లేస్ చేయడానికి కూడా యంగ్ జనరేషన్ నుంచి యంగ్ టీమ్ అనేది కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. సో అశ్విన్ వచ్చినప్పుడు హర్భజన్ సింగ్ ఉన్నాడు, మెల్లిగా హర్భజన్ సింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లేస్ భర్తీ అయింది. ఇప్పుడు ఎవరున్నారు అంటే ఎవరు కనిపిస్తున్నారు టీంలో? వాషింగ్టన్ సుందర్ ఫర్ ఎ బ్రీఫ్ వైల్, అంటే మన శాంపిల్ సైజ్ చాలా తక్కువ. అతను ఆడిన 3 టెస్ట్ మ్యాచ్, ముఖ్యంగా ఇండియాలో ఆడిన 2 టెస్ట్ మ్యాచ్లు చాలా ఇంప్రెసివ్గా బౌలింగ్ చేశాడు. కానీ అంతే మంచి రిధంలో ఉన్నాడు ఆ టైంలో అతను. అదే రకమైన బౌలింగ్ పర్ఫార్మెన్స్ మనకి భవిష్యత్తులో కూడా అందించగలడు అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. అంటే వాషింగ్టన్ సుందర్ బేసికలీ వైట్ బాల్ బౌలర్, కానీ అతను సడన్గా అతన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడించారు. 2 టెస్ట్ మ్యాచ్లు న్యూజిలాండ్తో, రెండిట్లో కూడా బౌలింగ్ వికెట్లు తీశాడు.
సో అదే పర్ఫార్మెన్స్ అతను భవిష్యత్తులో ఇస్తాడన్న విషయంలో ఎలాంటి గ్యారంటీ లేదు. మరి చూడాలి మరి. సో అయితే కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ ఈజ్ ఎ వెరీ గుడ్ బౌలర్. అతను ప్రస్తుతం ఇంజరీ ఉంది కాబట్టి ఈ సిరీస్లో కూడా ఆడలేదు. సో కుల్దీప్ యాదవ్ అండ్ జడేజా, అశ్విన్ లేకపోయినా కూడా వీళ్ళిద్దరూ మన స్పిన్ బౌలింగ్ విషయంలో మనకున్న, అలాగే అక్షర్ పటేల్ ఎలాగో ఉన్నాడు. అక్షర్ పటేల్కి సరైన అవకాశాలు రావట్లేదు కానీ సో వీళ్ళు అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత కూడా మనకి ఆ విషయంలో కంటిన్యూ చేస్తారు. బట్ వీ నీడ్ అన్ ఆఫ్ స్పిన్నర్. మనకి ఆఫ్ స్పిన్నర్ కావాలి. ముఖ్యంగా మనం ఇండియాలో మీరు చూడండి, మనకి తలనొప్పిగా తయారయ్యే బ్యాట్స్మెన్ అందరూ కూడా లెఫ్ట్ హ్యాండర్సే. అది మనకి ఇప్పుడున్న ట్రావిస్ హెడ్ కావచ్చు, అంతకుముందు డేవిడ్ వార్నర్ కావచ్చు, బెన్ స్టోక్స్, ఇలా మనకి చాలామంది లెఫ్ట్ హ్యాండర్స్ ఇండియాని ఇబ్బంది పెట్టారు. సో లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా ఆఫ్ స్పిన్నర్స్కి ఇబ్బంది పడుతుంటారు. మనకి ఒక ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతానికైతే ఉన్నాడు. కానీ అతను అశ్విన్కి అయితే ఏమాత్రం అతను రీప్లేస్మెంట్ అని నేను అనుకోను. అశ్విన్కి అతనికి చాలా తేడా ఉంది. అశ్విన్కి ప్రాపర్ రీప్లేస్మెంట్ వాషింగ్టన్ సుందర్ అని మనం అనుకోవడానికి అయితే లేదు. ఈజ్ బేసికలీ ఎన్ ఆల్రౌండర్. అతన్ని కొన్ని సందర్భాల్లో అతని మీద మనం రిలే కావచ్చు, కానీ పూర్తిగా అతని మీద ఆధారపడే పరిస్థితి లేదు.